హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను నిన్నటి వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇలా షేప్ దింపు వచ్చేసి మనం 12.5 పెట్టుకుంటే మ్యాక్సిమం మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుంది. కొంచెం హెవీ చెస్ట్ అయితే మాత్రం 13 ఇంచెస్ పెట్టుకోవాలండి. మ్యాక్సిమం చాలా వరకు కూడా మనకి 12.5 అయితే సరిపోతుంది. చెస్ట్ లూజు మనకి 9 ఇంచెస్, 8 ఇంచెస్, 10 ఇంచెస్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. షేప్ దింపు అనేది ఈ విధంగా పెట్టుకుని కింద ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత షేప్ దింపు వచ్చిందో అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిగిలింది యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మనం మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రిన్స్ కట్ అయినా షేప్ బెల్ట్ వేస్తానండి. మామూలు నార్మల్ బ్లౌజ్కి కూడా ఇదే విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం 6 ఇంచెస్ పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుంది. మీరు ఒకసారి కుట్టుకుని చూసుకుంటే కొలతల ప్రకారం మీకు అర్థమవుతుందండి. 6 ఇంచెస్ చాలా వరకు మనకు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు 6 ఇంచెస్కి నేను మార్క్ చేశాను కదా, ఈ విధంగా అయితే ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. బాక్స్ షేప్ డ్రా చేసుకుని ఇందులో రౌండ్ అయితే ఇవ్వాలండి. ఫ్రంట్ నెక్కి రౌండ్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా, ఎంత ఉందనేది ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసి ఎంత ఉందనేది చూసుకుంటే సరిపోతుంది. 6 ఇంచెసే ఉందండి. ఇది కూడా మనం కుట్టేటప్పుడు ఏమన్నా ఒక 1/4 ఇంచ్ లోపలికి వెళ్తే వెళ్ళొచ్చు. ఒకసారి నెక్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ కట్ చేసేయకూడదండి. ఓన్లీ మార్కింగ్ పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. నేను మార్కింగ్ పెట్టి ఉంచాను. షేప్ దింపు కూడా సరిపోయింది. రౌండ్ అయితే ఇలా డ్రా చేశాను, కానీ నెక్ అయితే కట్ చేయనండి. ఎందుకంటే మనం నెక్ తిరిగేసిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. దీనికి కొంచెం నెక్ పెద్దగా ఉంది, అందుకని 6.5 అయితే పెట్టానండి. ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఇది చంక రౌండ్ అంటాం. ఈ చంక రౌండ్ దగ్గర ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకుని ఈ విధంగా లోపలికి ఒక 1/4 ఇంచ్ లోపలికి లోత్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల ఫ్రంట్ సైడ్ మనకి ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ లాగానే 2.5 ఇంచ్కి ఒక మార్కింగు, తర్వాత 2.75కి ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 1 ఇంచ్ పైకి అయితే నేను రౌండ్ డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, నార్మల్ బ్లౌజ్లా పెట్టుకోవచ్చు. ఇది నేను ఫ్రిన్స్ కట్ కాబట్టి కొంచెం 3.5కి అయితే పెట్టుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ మార్కింగ్ అయితే నార్మల్ బ్లౌజ్ లాగా డ్రా చేసాను. మనం అలా అవసరం లేదు. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఫ్రిన్స్ కట్కి అయితే మనం 3.5కి పెట్టుకుంటే బాగుంటుంది. అందుకని 3.5, 1.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనం ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి మామూలుగా లెంత్ వచ్చేసి మనం 2.5 కదా పెట్టుకుంటాం. ఆ 2.5కే పైకి పెట్టుకుని ఇలాగ ఆర్మ్ రౌండ్ వరకు ఒక డ్రా అయితే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఫ్రిన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం డాట్ ఎంత లెంత్ పెట్టుకుంటామో అంత లెంతే నేను కూడా ఇక్కడ డ్రా చేశానండి. కానీ ఉక్సులు పట్టి దగ్గర నుంచి మాత్రం 3.5 ఇంచ్కి అయితే టిక్ పెట్టుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే 2.5 పెట్టుకుంటాం కదా, దీనికైతే 3.5 పెట్టుకుని 1.5కి ఈ షేప్ అయితే ఇచ్చుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ బాగుంటుంది. నేను నెక్క కట్ చేయట్లేదు. ఈ విధంగా అయితే ఉంచేసి చిన్న టక్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా టక్ ఇచ్చిన తర్వాత కొంచెం నేను నెక్క తీసాను. ఒక 1/2 ఇంచ్ చూడండి సైడ్ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచాను కదా, ఎందుకంటే డాట్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది. అలా తగ్గిపోకుండా ఉండడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనం కట్ చేసేస్తే ఇది ఫ్రిన్స్ కట్ షేప్ బెల్ట్ అయితే వేసుకోవచ్చండి. మనం ఎంత అయితే కట్ చేసేసామో అంత షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ అయితే ఈ విధంగా మనకు కంప్లీట్ అయింది. మిగిలింది మనం షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. ఇది 12.5 పెట్టుకున్నాం కదా, మరి బ్యాక్ సైడ్ మనం 15 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా 2.5 అయితే మనకి షేప్ బెల్ట్ రావాలి. అంటే 15లో 12.5 తీసేస్తే ఇంకా మనకి 12.5 ఉంటుంది కదా, 2.5 ఉంటుంది కదండి. 2.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఖర్చులకు వెళ్తుంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 3.5 అయితే ఉక్సులు పట్టి దగ్గర పెట్టుకోవాలి. సైడ్ అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. 4 ఇంచెస్ దగ్గరికి ఇలాగా షేప్ అయితే ఇవ్వాలి. బెల్ట్ షేప్ అయితే ఈ విధంగా ఇచ్చి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి.
షేప్ బెల్ట్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్ సైడు మనకి ఎంత లెంత్ పెట్టుకున్నాం, ఫ్రంట్ ఎంత లెంత్ పెట్టుకున్నాం, ఈ రెండు చూసి మిగిలింది షేప్ బెల్ట్ అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది సరిపోద్ది. చాలామందికి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది తెలియదండి. మనం వెనకాల 15 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకో, ఫ్రంట్ పార్ట్ లెంత్ షేప్ దింపు ఎంత పెట్టుకున్నాము 12.5, ఇంకా మిగిలింది 2.5 కాబట్టి దానికి ఇంకా 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. నేను వేరే పీస్ అయితే తీసాను, సరిపోదు హ్యాండ్స్కి అనేసి, ఇది ఎల్బో హ్యాండ్స్ కదా. ఈ విధంగా మనం హ్యాండ్స్ కూడా వేసుకోవాలండి. మనకి హ్యాండ్కి కొంచెం జాయింట్ పడుతుంది, ఎందుకంటే ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి వన్ సైడే జాయింట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ పీస్ అనేది. ఈ విధంగా లెంత్ ఒకసారి మార్కింగ్ పెట్టుకుని, హ్యాండ్ లెంత్ ఎల్బో వరకు కూడా ఎవరికైనా 10.5 అయితే సరిపోతుందండి లెంత్. మనం ఎవరిని మెజర్ చేయాల్సిన అవసరం లేదు. పొడవు వచ్చేసి మనకి 10.5 పెట్టుకుంటే సరిపోతుంది. మరి వర్క్ బ్లౌజ్కి ఎంత లెంత్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం లెంత్ అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే వర్క్లోకి వచ్చేస్తుంది కదా. హ్యాండ్ వర్క్ మనకి కుట్టుల్లోకి వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ముందుగానే మనం ఒకసారి హ్యాండ్ ఎంత లెంత్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడి నుంచి అయితే మనం ఒకసారి టేప్తో లెంత్ చూసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ ఒకసారి చెక్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ పైకే ఉంచుకోవాలండి. కుట్టులోకి వర్క్ రాకుండా చూసుకోవాలి, అందుకని కొంచెం పైకే పెట్టుకోవాలి. నేను ఈ విధంగా అయితే ముందు లెంత్ చూసుకున్నాను, నాకు 11 ఇంచెస్ అయితే వచ్చింది. మామూలుగా అయితే నార్మల్ హ్యాండ్స్ అయితే 10.5 అయితే పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి వర్క్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 11 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా వర్క్ వచ్చిన బ్లౌజులు ఫస్ట్ మనం ఇలా మెజర్ చేసుకుంటేనే మనం హ్యాండ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందండి కుట్టేటప్పుడు. మామూలుగా నార్మల్గా 10.5 అయితే పెట్టుకుంటాం కదా, దీనికి 11 ఇంచెస్ అయితే మరి 10.5 వర్క్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి వర్క్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఒక డ్రా చేసేసుకున్న మనకి తెలుస్తుందండి. 1కి 2 సార్లు చూసుకుని మనం కట్ చేసుకోవాలి. డౌన్ కూడా మనకి చూసుకోవాలండి, ఎందుకంటే మనకి వర్క్ పోకుండా ఉండాలి. నేను చెక్ చేసి ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేస్తాను. మీరైనా ఎప్పుడు వర్క్ బ్లౌజ్ వచ్చినా సరే ఫస్ట్ దాని లెంత్ అయితే చూసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 కదా, 7.5 ఉందా లేదా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూసుకోవాలి. నాకు సరిపోయింది. ఇప్పుడు 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని నేను స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఎల్బో హ్యాండ్స్కి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. రౌండ్ వచ్చేసి 7.5కి సరిపోయింది నాకు. ఇది డౌన్ దగ్గరే మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అయితే ఇవ్వాలండి. ఈ విధంగా రౌండ్ ఇస్తే మనకి డౌన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 2 పీసెస్ అయితే మనం జాయింట్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకుంటాం కాబట్టి హ్యాండ్ కూడా 2 ఇంచెస్ ఖర్చు అనేది లీవ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క పార్ట్ అయితే నేను దీని మీద వేసి కట్ చేస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. చూసుకోవాలండి 2 హ్యాండ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఫింగర్స్తో ప్రెస్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక లైన్ అయితే నేను పైన డ్రా చేశాను కదా, ఈ విధంగా లైన్ వరకు అయితే మనం హ్యాండ్ అనేది పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ అయితే దీనికి లైనింగ్ వేస్తే సరిపోతుంది. మెయిన్ క్లాత్ అయితే నాకు సరిపోయింది. ఈ 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి కింద పైన మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది, మిడిల్లోకి ఉందా లేదా అనేది చూసుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి కట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకున్నాం కదా, అందుకని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి మిడిల్ ఎక్కడ ఉందనేది ఫోల్డ్ చేసి ఆ మిడిల్ నుంచి మనం చెక్ చేసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. ఈ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేదంటే మొత్తం బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. చూసుకుని
విధంగా మిడిల్లోకి టక్ వచ్చిందా లేదా అనేది చూసుకుని అయితే మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కట్ చేశానండి. ఏదైనా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నాకు హ్యాండ్స్ కటింగ్ వచ్చింది. ఇప్పుడు మిగిలిన పార్ట్స్ కూడా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు కూడా ఒకే సైడ్ ఉన్నాయి. మనం ఈక్వల్గా నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుని మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ అయితే వేసుకుని కట్ చేయాలి. వర్క్ మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక్కొక్క సైడు వచ్చేస్తూ ఉంటాయి. చూసుకోవాలంటే ఫస్టే మనం అన్నీ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒక పావు ఇంచ్ పైకి అయితే మనం పెట్టుకోవాలండి నెక్కి. యాజ్ ఇట్ ఈస్గా ఈ లైన్కి వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే మనం పైకి పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకుంటే నెక్కి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ అనేది మనం కట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. కుట్టేటప్పుడు మనకి కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఎక్కువ ఖర్చులు తీసేస్తే ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ సరిపోదండి. దాన్ని చూసుకుని అయితే మనం కట్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనం కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్కి ఫ్రిన్స్ కట్టే కాబట్టి ఫ్రిన్స్ కట్ డైరెక్ట్గా మనకి రాదండి. వర్క్ బ్లౌజులు షేప్ బెల్ట్ లేకుండా రావాలంటే రాదు. ఎందుకంటే పక్కనే ఇచ్చేస్తాడు కాబట్టి క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ని మనం సరిపెట్టలేం. కాబట్టి షేప్ బెల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ వస్తుంది నెక్ అనేది చూసుకుని ఒక్కొక్క పార్ట్ ఇలాగే అరేంజ్ చేసుకోవాలి. కావాలంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం జాయింట్ వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా పెట్టిన తర్వాత నాకు ఫ్రంట్ ఫ్రిన్స్ కట్కి వచ్చేసి సైడ్ జాయింట్ ఒక 2 ఇంచెస్ అయితే పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అడ్జస్ట్ చేసినా ఇది అవ్వట్లేదు. అదిగోండి, అక్కడ కొంచెం పీస్ అయితే మనకి ఆ పీస్ అయితే కొంచెం జాయింట్ పడుతుంది. పర్వాలేదు, అదైతే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ జాయింట్ పడినా ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవచ్చు. కొంచెం ఎప్పుడు కూడా మనకి జాయింట్ పడుతుందంటే ఆ జాయింట్ మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోయేలా చూసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే ఫ్రిన్స్ కట్ అయితే కట్ చేశాను. మిగిలిన పీస్ అయితే మనం షేప్ బెల్ట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను సరిపెట్టానండి బ్లౌజ్కి. నెక్ ఇదిగా ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది. ఒక 2 ఇంచెస్ పీస్ అయితే జాయింట్ పడుతుంది. అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. సైడ్ జాయింట్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.